బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుగాలి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తుంది తెలంగాణలో. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గులాబీ జెండా ఎగురబోతుంది, ఖచ్చితంగా ఈమె గెలుస్తామంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేకసార్లు ధీమా వ్యక్తం చేసిండు. కానీ ఇప్పుడు ఆయన అనుకునే దానికంటే భిన్నంగా తీర్పచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 8 మందికి సంబంధించిన పార్టీ ఫిరాయించిన 10 మందిలో 8 మందికి అయితే క్లీన్ షీట్ వచ్చింది. ఇంకో 2 పరిస్థితి ఏంటి అన్న విధంగా ఇటు తెలంగాణ కూడా వెయిట్ చేస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించిన కూడా విచారణ పూర్తయిపోయింది. అయితే వీళ్ళ సంబంధించిన తీర్పు కూడా ఆ 8 మంది ఏ విధంగా తీర్పు వచ్చిందో వీళ్ళకి కూడా క్లీన్ షీట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దానం నాగేందర్ గురించి కూడా మనం ప్రధానంగా అనేక సార్లు కూడా మాట్లాడుకున్నాం. దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్గా తను పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తను పోటీ చేయడం అయితే జరిగింది. అది ప్రధానంగా ఒక సాక్ష్యంగా తీసుకొని తనని సస్పెండ్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి అని అనేక సార్లు కూడా చెప్పాం. కానీ దానం నాగేందర్ కూడా సేఫ్ జోన్లోకి వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ కీలకంగా తను వాళ్ళ యొక్క లాయర్లతోనే అయితే వాదనలు వినిపించే ప్రయత్నాలు చేశారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరలేదు అనే విధంగా తను చెప్తా ఉన్నారు. అయితే నేను ఒకవేళ వేరే పార్టీకి చేరినట్టయితే కానీ లేకుంటే నేను బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేసినట్లయితే నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా నన్ను సస్పెండ్ చేసినట్టుగా ఎక్కడ కూడా ఒక లెటర్ కూడా విడుదల చేయలేదు. నన్ను ఎక్కడ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సస్పెండ్ చేస్తా ఉన్నాం, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేస్తా ఉన్నావని ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అఫీషియల్ పేజీ నుండి అంటే బీఆర్ఎస్ అధిష్టానం నుండి నాకు ఎటువంటి లెటర్లు రాలేదు. కాబట్టి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనే విధంగా ఇటు న్యాయ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళ యొక్క లీగల్ సెల్తోనైతే ఇటు స్పీకర్కి అయితే వినిపించారు అనే విధంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు కడియం సిఆర్ కూడా ముందు నుండి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను ఆయన లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చిన నేపథ్యంలో మనం చూసాము. అయితే దానం నాగేందర్ కడియం సిఆర్ వీళ్ళిద్దరు కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ ఎదురుగాలి బీఆర్ఎస్ పార్టీకి మరింత ఎదురుగాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక సార్లు కూడా ఈ అంశాలపైన తను ప్రస్తావించిండు. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుపు పక్కా అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరి ఉప ఎన్నిక వచ్చే ఆవశ్యకత ఉందా అని అంటే లేదనే సమాధానం బలంగా వినబడతా ఉంది. ఎందుకంటే ఇటు సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా 3 వారాల సమయం ఇచ్చి కూడా ఈ సమయంలోపు మాకు ఏదైనా ఒక తీర్పు ఇవ్వండి అన్నట్టుగా ఇటు స్పీకర్ని కోరారు. అయితే స్పీకర్ కూడా అనేక లీగల్ అంశాలని టెక్నికల్ సంబంధించిన అంశాలని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఆ టెక్నికల్ సంబంధించిన అంశాలని తెరపైకి తీసుకొచ్చి అటు సుప్రీంకోర్టుకి ఇచ్చే అవకాశాలు కనబడతా ఉంది. 10 మంది కూడా పార్టీ మారినట్టు సాక్ష్యాధారాలు నిరూపించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది అనే విధంగానే అక్కడ సుప్రీంకోర్టులో స్పీకర్ సంబంధించిన న్యాయవాదులు అయితే వాదించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారారు అనడానికి అటు ఎటువంటి సాక్ష్యాలు లేవు అనే విధంగా అటు చెప్తారు. ఒకవేళ దానం నాగేందర్ గురించి కూడా బలంగా వాదిస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ అంశాలను కూడా స్పీకర్ కూడా కొన్ని టెక్నికల్ అంశాలను అయితే తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ చిన్న తప్పిదాలు చేశాయి. ఏంటంటే ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక నేత తను ప్రవర్తిస్తున్నప్పుడు ఆ పార్టీ నుండి ఒక వార్నింగ్ లెటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండే. కానీ ఎక్కడ కూడా ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకి వార్నింగ్ లెటర్ ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అటు పార్టీ మారుతున్నామని కూడా వీళ్ళు కూడా ఎక్కడ చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వీళ్ళు పార్టీ మారాము అనే కూడా ఈ 10 మంది కూడా బలంగా ఉండి ఒకే వైపు ఉంటే కూడా ఈ వీళ్ళకి సేఫ్ జోన్గా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక వస్తుందా అంటే రాదనే సమాధానం బలంగా వినబడతా ఉంది. పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే సమాధానం బలంగా చెప్తా ఉన్నారు. ఒకవేళ వచ్చినా కానీ ఈ సంబంధించిన కేసు మరింత ఇలా పోస్ట్ పోన్ అవ్వకుంటూనే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి మరింత బలహీనం చేకూర్చే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు వాళ్ళు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారనే బాధ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీడియా ముందు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడినప్పుడు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తీరును ఖండిస్తూ ఉన్నారు. కానీ అటు అధిష్టానం కావచ్చు, ఇటు స్పీకర్ కావచ్చు, ఇటు న్యాయస్థానాలు కావచ్చు, చిన్న లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెరపైకి తీసుకొని వచ్చి టెక్నికల్ అంశాలు తెరపైకి తీసుకొని వచ్చేసి వాళ్ళందరూ సేఫ్ జోన్గా ఉండే విధంగానే ఇటు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనే వాదనలు అయితే వినపడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఇది కేటీఆర్కి ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కేటీఆర్ ఏదైతే వాదనలు వినిపించారో వాటన్నిటికి కూడా వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.